ये సూపర్ వావ్ అరే యార్ నువ్వు నా ఫ్రెండ్వి నా బెస్ట్ ఫ్రెండ్వి అరే అలా చేయకు అరే అరే రే సూపర్ చేస్తున్నావు వావ్ వావ్ నాకు చాలా నచ్చింది రే నా ఫ్రెండ్ రా నువ్వు డాల్ఫిన్గా నువ్వు నా ఫ్రెండ్వి ఇక నుంచి మన ఇద్దరం హ్యాపీగా తిరిగేద్దాం వావ్ వావ్ సూపర్ సూపర్ ఉంది నాకైతే మాత్రం అరే 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 గుర్రంలో స్వారీ చేసినట్టుగా ఉంది వావ్ సూపర్ అరే చాలా అరే ఏమైంది అరే ఏంటి అరే ఇది కళ అరే ఇది కళ ఏంటో ఈ మధ్య నేను అనుకున్నవి ఏమి కూడా జరగట్లేదు ధను అన్న రే ఇందాక నుంచి నేను పడుకుంటే నిద్రలో అరుస్తూనే ఉన్నావరా అందుకే లేచి బయట ఉన్నాను ఏమైంది ఏం జరిగింది నేను అనుకున్నవి ఏమీ జరగట్లేదు ధను అన్న ఏమీ జరగట్లేదు నిన్న మా ఫ్రెండ్స్ అందరూ నన్ను వేళాకోళం చేశారు ఏం చేశారంటే సించను మీ ధను అన్న అక్కడికి తీసుకెళ్తాడు ఎక్కడికి తీసుకెళ్తాడు అన్నావు కదా మేమందరం నిన్న అక్వేరియంకి వెళ్ళాం అది ఎంత బాగుందో తెలుసా చేపలన్నీ డ్యాన్స్ వేస్తున్నాయి సూపర్గా ఉంది నువ్వు కూడా చూడలేదు ఫస్ట్ టైం అదే బిగ్గెస్ట్ అక్వేరియం ఆహా మేమందరం చూసాం నువ్వైతే చూడలేదు మేమే రా బెస్ట్ నువ్వు అన్నీ చూసానంటావు కదా ఏది చూడవు మేమే చూస్తాం నేను కూడా చూసాను అది నేను కూడా చూశాను మా అమ్మ వాళ్ళు ఉన్నారు కదా మా అమ్మ వెళ్ళి నన్ను తీసుకెళ్ళారు ఎక్కడికంటే అక్వేరియంలోకి అక్కడ పెద్ద పెద్ద బ్లూ వేల్స్ ఇంకా పెద్ద షార్క్స్ ఇంకా డాల్ఫిన్స్ ఎన్నో ఉన్నాయి సూపర్ ఉంది నువ్వు చూడలేదు మేమందరం చూసాం చిన్ని కూడా చూసింది నువ్వే చూడలేదు మనమే చూసాము వీరన్నీ చెప్తారు కానీ వీరేం చేయరు వేస్ట్ సించాన్ అలా ఆ చిన్నోడు కూడా నన్ను ఎక్కిరించాడు నాకు చాలా పాతగా ఉందను అన్న ఎలా అయినా సరే ఈరోజు మనం అక్వేరియం చూడాల్సిందే దానికంటే ముందు నాకు ఒక డాల్ఫిన్ తీసుకొచ్చి మన స్విమ్మింగ్ పూల్లో ఆడుకోవాలనిపిస్తుంది ప్లీజ్ ధను అన్న ఒక డాల్ఫిన్ తీసుకొని రావా ఆ డాల్ఫిన్ అయిన వెంటనే మన సిటీలో ఓపెన్ అయిన బిగ్గెస్ట్ అక్వేరియంకి వెళ్ళాలి మనం కూడా ఎలా అయినా ముందుగా వచ్చేసి ఆ డాల్ఫిన్ తీసుకొని రాదను అన్న ఆ ఒక్క కోరిక తీర్చు తర్వాత అక్వేరియంకి వెళ్ళి అది కూడా తీర్చు ప్లీజ్ ఈరోజు నాకు సెలవు నేను ఎంజాయ్ చేయాలి అయ్యో సించాన్ నువ్వేం బాధపడకు నువ్వు అనుకున్న కోరికలన్నీ నేను తీరుస్తా ఆగు అరే యారు సించాన్ గడు అన్నట్టుగా మనమైతే ఇప్పుడు ఒక డాల్ఫిన్ తీసుకొద్దాం సో ఓకే మనమైతే చేపల మార్కెట్కి వెళ్ళి అక్కడైతే డాల్ఫిన్ ఉంటుంది ఆ డాల్ఫిన్ తీసుకొచ్చి ఈ స్విమ్మింగ్ పూల్లో ఆడుకుంటాడంట సరే వాడు ఈరోజు ఏదైతే కోరుకుంటాడో అది మొత్తం మనమైతే చేద్దాం ఎందుకంటే పాపం కదా ఎప్పుడు ఏదేదో అడుగుతాడు ఏది చేయలేకపోతున్నాను కనీసం ఇదైనా చేయాలి వాళ్ళ ఫ్రెండ్స్ ముందు హ్యాపీగా ఉంటాడు ఓకే వచ్చేసాం ఫైనల్లీ సో ఇదే అనమాట ఇక్కడైతే షాప్స్ ఓపెన్ లేవు కానీ ఇక్కడైతే మనకు కావాల్సిన డాల్ఫిన్ అయితే ఉంది ఎక్స్క్యూజ్ మీ తాతగారు నమస్తే బాగున్నారా చాలా రోజుల తర్వాత వచ్చాను ఇక్కడ చాలా చేపలు అయితే ఉన్నాయి కానీ నాకైతే ఇప్పుడు ఒక డాల్ఫిన్ కావాలండి ఓకే 2 డాల్ఫిన్లు అయితే ఉన్నాయి ప్రాణాలతోనే ఉన్నాయా లేకపోతే చనిపోయా డాల్ఫిన్లు డాల్ఫిన్ అప్పుడే చచ్చిపోదు బాబు డాల్ఫిన్ చాలా ఎక్కువసేపు బతికే ఉంటుంది నీకు కావాలంటే పట్టుకెళ్ళు డైరెక్ట్ గా బతికిందాన్నే అవునా అలా అయితే ఓకే ఒక డాల్ఫిన్ అయితే పట్టుకెళ్ళాలనుకుంటున్నాను సరే తాతయ్య గారు మీకైతే డబ్బులు అయితే నేను ఫోన్పే చేస్తాను ఆగండి సో డాల్ఫిన్లో 2 ఓకే బాగానే ఉన్నాయి సరే ఒక డాల్ఫిన్ అయితే పట్టుకెళ్దాం మనమైతే ఓకే మనీ అయితే పంపించేద్దాం సరే బాబు వచ్చాయి డబ్బులు వచ్చాయి ఇక నువ్వు దాన్ని తీసుకుని వెళ్ళొచ్చు థ్యాంక్ యూ సో మచ్ జాగ్రత్తగా తీసుకెళ్ళు తొందరగా వెళ్ళి దాన్ని నీళ్ళల్లో వేసేసేయి సరే తాతయ్య గారు శుక్రియా సరే ఇక నేను బయలుదేరుతున్నాను ఓకే గైస్ ఇక లేట్ చేయకుండా తొందరగా మనమైతే బయలుదేరాలి ఓకే డాల్ఫిన్ ఎంతసేపు అయినా బాగానే ఉంటుందంట ఓకే మనమైతే తీసుకొని వెళ్ళి సించాన్ గడికి అయితే ఇవ్వాలి పాపం సించాన్ గడు ఆడుకొని ఆనందపడతాడు ఎందుకంటే వాడికి ఇప్పుడు అదే కళ్ళ ఉన్నట్టుగా ఉంది అదే సౌండ్ చేస్తున్నాడు ఇందాక నుంచి ఓకే ఫైనల్లీ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాం సించాన్ గడు దీన్ని చూసి కనీసం హ్యాపీ అయినా అవుతాడు ఎందుకంటే వాడు అనుకునేది ఈ మధ్య నేను ఏది కూడా చేయట్లేదు వాడు కోరుకుంది ఏది కూడా అదొద్దు ఇదొద్దు అని ప్రతి దాన్ని తిడుతున్నాను ప్రతిదీ కూడా చేయనివ్వట్లేదు కనీసం ఈ రోజైనా హ్యాపీగా ఉంచుతాం ఆగండి ఓకే లేట్ చేయకుండా తొందరగా డాల్ఫిన్ అయితే మోసుకొని వెళ్దాం సో దీన్ని అయితే మనం మన స్విమ్మింగ్ పూల్ వేసేద్దాం అప్పుడు వాడు డాల్ఫిన్ కలిపి ఆడుకుంటారు ఓకే వాడికి ఇంకా పెద్ద కోరిక ఏంటంటే మన సిటీలో ఒక పెద్ద అక్వేరియం ఓపెన్ అయిందంట దాన్ని చూడాలి నేను కూడా చూడాలబ్బా ఒక్కసారి కూడా చూడలేదు అక్వేరియంని ఓకే ఫైనల్లీ తీసుకొచ్చి లోపల పెట్టేశాను డాల్ఫిన్ని సో ఇదైతే ఈదుతున్నట్టుగా ఉంది సించాన్ అరే వచ్చేస్తున్నావా అరే ఎంత స్పీడ్గా వస్తున్నావరా సించాన్ అదిగో లోపల డాల్ఫిన్ ఉంది వెళ్ళి ఆడుకో ఓకేనా ఫాస్ట్గా వచ్చేసే మళ్ళీ హుర్రే సూపర్ ఏ డాల్ఫిన్ గా బాగున్నావా సూపర్ ఉన్నావురా నువ్వైతే అప్పా
ఏమన్నా ఈదుతావా నువ్వు? సూపర్. నువ్వు నేను ఫ్రెండ్స్, ఎప్పటి నుంచో ఫ్రెండ్స్గానే ఉందాం సరేనా? నాకు ఎవ్వరూ ఫ్రెండ్స్ లేరు, నువ్వే నాకు ఫ్రెండ్ సరేనా? అబ్బాబ్బాబ్బా ఏమన్నా ఈదుతున్నావా? అయ్యో ఏంటి కరెక్ట్గా ఈదలేకపోతున్నావు? అయ్యో నాకు తెలిసి నీకు ఇది సరిపోలేదనుకుంటా. అయ్యో పాపం నీకు ఊపిరి తీసుకోవడానికి అవుతుందో లేదో, చిన్నది కదా. అయ్యో సరే ఇక నేను దిగుతాను, నేను సముద్రంలో తీసుకెళ్ళి వదిలేమని చెప్తాను. ఎందుకంటే అక్వేరియంలోకి వెళ్ళి నేను చేపలు చూస్తాను. ధనువన్న సరిపోతుంది ధనువన్న, పాపం వాడు ఈత లేకపోతున్నాడు. లేట్ చేయకుండా దీన్ని సముద్రంలో మనం వదిలేద్దాం, హ్యాపీగా ఉంటుంది అది. ఓకేనా? ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నానంటే డైరెక్ట్గా అక్వేరియం దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాను. అక్కడికి వెళ్దాం పదా. ఎందుకంటే మా వాళ్ళు ఎప్పటి నుంచో నన్ను అయితే ఎక్కిరిస్తూ ఉన్నారు. వాళ్ళందరూ సిటీలో ఉన్న బిగ్గెస్ట్ అక్వేరియంని చూసారని. నేను కూడా దాని లోపలికి వెళ్ళి ఆ అండర్ గ్రౌండ్లో ఉన్న హౌస్ లోపలికి వెళ్ళి చేపలన్నీ చూడాలంట. తనువన్న చేపలన్నీ డ్యాన్సులు చేస్తాయంట తనువన్న. నాకైతే మాత్రం బుర్ర పిచ్చెక్కిపోతుంది, ఒక్కసారైనా చూడాలి. ఆ చేపలు డ్యాన్స్ చేస్తాయంట, షార్క్ ఉంటుందంట, బ్లూ వేల్ ఉంటుందంట, చాలా ఉంటాయంట. పద్దనువన్న ఫాస్ట్గా వెళ్దాం. ముందుగా ఈ చేపను అయితే మాత్రం మన సముద్రంలో వదిలేద్దాం. ఈ రోజు మొత్తం నీకే సించాను. ఈ రోజు నువ్వు మొత్తం ఏం కోరుకుంటావో అది మొత్తం నేను చేస్తాను. ఓకేనా? ఓకే ముందుగా వచ్చేసి ఇది కోరుకున్నా, దీన్ని అయితే మనం సముద్రంలో వదిలేద్దాం. ఓకేనా? సో డాల్ఫిన్ అయితే మాత్రం ఇంకా ఎక్కువసేపు అయినా బతుకుతుంది, సో ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడైతే మనం వదిలేద్దాం వాటర్లో. అదిగో చూసావా అక్కడి నుంచి చూస్తుంది సించాన్. నీ ఫ్రెండ్కి బాయ్ చెప్పేసి. బాయ్ రా డాల్ఫిన్ గా, వెళ్ళిరా. ఎక్కువసేపు ఉండకు, జాగ్రత్తగా వెళ్ళు. మీ అమ్మ నాన్నని కలువు. ఓకేనా? బాయ్ బాయ్, జాగ్రత్త సరేనా? చూసుకో ఏం కాకుండా. ఆకలేస్తే మళ్ళీ నా దగ్గరికి రా సరేనా? ధనువన్న నాకైతే పెద్ద కోరికలేం లేవు ధనువన్న. ఎలా అయినా అక్వేరియంలోకి వెళ్ళి ఆ బ్లూ వేల్స్ని, తిమింగలాల్ని, చిన్న చేపల్ని, పెద్ద చేపల్ని, షార్కుల్ని అన్నీ అండర్ గ్రౌండ్ నుంచి చూడాలనిపిస్తుంది. అది సముద్రంలో ఉంటుందంట కదా, మన పక్కనే ఉంది ధనువన్న. పద లేట్ చేయకుండా తొందరగా మనమైతే వెళ్దాం. నాకు అది ఒక్కటి ధనువన్న కోరిక, ఇంకేం లేదు. ఆ ఒక్క కోరిక తీర్చి ధనువన్న చాలు. రే అదేం పెద్ద కోరిక ఏం కాదురా. సరే నేను వెళ్ళి వెంటనే చూపిస్తా దాన్ని, ఏం కంగారు పడకు. ఓకే ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళబోతున్నామంటే సో మన సిటీలో ఉన్న అండర్ గ్రౌండ్ అక్వేరియంకి. మనం లోపల నుంచి బయట ఉన్న వాటర్లో ఉన్న చేపల్ని క్లియర్గా చూడొచ్చు. సించాన్ గారు దానికోసమే తీసుకెళ్ళు అంటున్నాడు అనమాట. సో దాన్ని అయితే మీకు కూడా చూపిస్తాను. మనం అయితే వెళ్ళాల్సింది తిమింగలాల్ని, సొర చేపల్ని, ఇంకా అలానే డాల్ఫిన్స్ని మొత్తం చూసేద్దాం సించాన్. మనం దగ్గరికి అయితే వచ్చేసాం. ఇదిగో ఇక్కడ నుంచి ఒక డోర్ అయితే ఉంటుంది. ఆ డోర్ నుంచి లోపలికి వెళ్ళామనుకో సముద్రంలో ఉన్న చేపలన్నీ కనబడతాయి అనమాట. సూపర్ ఉంటుంది. ఓకే ఇక్కడే ఉంది ఆ డోర్ అయితే అండర్ గ్రౌండ్ నుంచి. ఓ సారీ మాస్టరు, సారీ చూసుకోలేదు. ఓకే ఇక్కడే ఉంది లెఫ్ట్లోనే. సించాన్ కంగారు పడుకో, కొంతసేపట్లో నువ్వైతే చేపలన్నీ చూడబోతున్నావు. ఓకే గైస్ ఇదే అనమాట ఎంట్రన్స్. వచ్చేసాం మనమైతే. ఈ అక్వేరియం పేరు అట్లాంటిస్ అనమాట. అట్లాంటిస్ అక్వేరియంకి స్వాగతం. వచ్చేసాం. ఎక్స్క్యూజ్ మీ సార్, లోపలికి మేము వెళ్ళాలనుకుంటున్నాం, టికెట్ ఎంతో చెప్తారా? సో నేను మా వాడు మొత్తం 2 టికెట్లు, ఒకటి హాఫ్ టికెట్, ఒక ఫుల్ టికెట్. ఇప్పుడు టికెట్స్ ఎక్కడ దొరుకుతాయి? బుకింగ్స్ అన్ని ఎప్పుడూ అయిపోయాయి. ప్రెసెంట్ అయితే లోపలికి ఎవరికి ఎంట్రీ అయితే లేదు, ఎందుకంటే బుకింగ్స్ అన్ని ఫుల్ఫిల్ అయిపోయాయి కాబట్టి. వాట్? దీనికి బుకింగ్స్ ఉన్నాయా? డైరెక్ట్గా నార్మల్ ఎంట్రీ ఉండదా? నార్మల్ టికెట్ దొరకదా? నో ఛాన్స్. ప్రెసెంట్ అయితే లోపలికి వెళ్ళడానికి ఛాన్స్ లేదు, ఎందుకంటే దీనికి ఫుల్ క్రౌడ్ ఉందని మేమైతే టికెట్స్ ఎప్పుడో క్లోజ్ చేసేసాం. ఇప్పుడు మీకు లోపలికి వెళ్ళడానికి ఛాన్స్ అయితే లేదు, ఇక మీరు వెళ్ళొచ్చు. అరే మేము వెళ్తాం కానీ. రేయ్ నువ్వు వెళ్తావంటే ఇక్కడ మేమందరం గాజులు వేసుకుని ఉన్నాం అనుకున్నావా? ఎక్కడికి వెళ్తావు? 4 దెబ్బలు తింటావు. ఓకే పర్మిషన్ లేకుండా, టికెట్ లేకుండా ఎవ్వడు కూడా లోపలికి వెళ్ళడానికి ఛాన్స్ లేదు. ఎలా వచ్చావో అలా పో ఇంటికి. ఓకే ఓకే సించాన్ రారా, ఇంకేం చేయలేను సించాన్. నేను నీ కోరిక తీర్దామని ఎంతగానో ఆనందపడి ఇక్కడి వరకు వచ్చాను. టికెట్స్ ఉంటాయి అనుకున్నా కానీ ఇలా బుకింగ్ టికెట్స్ ఉంటాయని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సించాన్. షిట్ యార్, అలా అయితే నేను మార్నింగ్ వచ్చిన వెంటనే చేసేవాడిని. అబ్బా సించాన్ సారీ రా. అయితే దాని లోపలికి వెళ్ళలేమా? అది మరి కొద్ది రోజుల్లో తీసేస్తారంట ధనువన్న. ఎలా అయినా సరే మన లోపలికి వెళ్ళాల్సిందే ధనువన్న. రేయ్ నువ్వు అనుకునేది చేయలేకపోయినందుకు నాకు కూడా చాలా బాధగా ఉంది సించాన్. కానీ అక్కడ లోపలికి వెళ్ళడానికి ఛాన్సే లేదంటున్నారు కదా. ఇంకొక వే ఉంటే బాగున్ను, కనీసం లేదు. దాని బుకింగ్స్ అన్నీ అయిపోయి అంటున్నారు. నాకేం అర్థం కావట్లేదు సించాన్. నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. అరే యార్ ఏదైనా దారి ఉంటే బాగుండు లోపలికి వెళ్ళడానికి. సైలెంట్గా మనమైతే లోపలికి ఎంట్రీ అవుదాం అన్నా కూడా అక్కడైతే ఫుల్ సెక్యూరిటీ ఉంది. ఏం చేయాలో నాకైతే అస్సలు అర్థం కావట్లేదు. సరే అరే సించాన్ నాకు ఒక ఐడియా వచ్చింది. నాకు ఇప్పుడు మనం లెస్టర్కి ఫోన్ చేయాలి. లెస్టర్కి అయితే ఖచ్చితంగా టికెట్స్ దొరుకుతాయి, ఫాస్ట్గా బుక్ చేస్తాడు. హలో లెస్టర్, ఒక ఇంపార్టెంట్ అయిన విషయం. మనకి కొత్తగా అట్లాంటిస్ అనే ఒక అక్వేరియం ఓపెన్ అయింది కదా, దానికి టికెట్స్ అయితే ఫుల్ బుక్ అయిపోయాయంట. నా మాటలు వినబడుతున్నాయా?
దానికి టికెట్స్ ఎలా ఉంటే చూడవా. ఏంటి టికెట్స్ అన్నీ అయిపోయా? మరి ఇప్పుడు ఎలా? ఇంకేదైనా ఛాన్స్ ఉందా? ఏంటి నాకు వాట్సాప్లో పెట్టావా? ఓకే, చూస్తున్నా. థ్యాంక్ యూ లెస్టర్. సరే ఓకే. సించాన్, మనకి లెస్టర్ ఒక దారి చెప్పాడ్రా. ఏంటంటే అది మనకి కొత్తగా 2 ర్యాంప్స్ అయితే ఉన్నాయంట. ఆ 2 ర్యాంప్స్ని మనం కంప్లీట్ చేస్తే ఫ్రీ టికెట్ వస్తుందంట. ఆ 2 ర్యాంప్స్ని కంప్లీట్ చేసి ఆ ఫినిష్ బోర్డ్కి పైన నుంచి ఫోటో తీసుకోవాలంట. ఆ ఫోటో తీసుకొని ఆ ఫోటో మనం వాళ్ళకి గనక చూపించినట్లయితే లోపలికి ఎంట్రీ ఉంటుందంట. టికెట్ కూడా అవసరం లేదంట. సూపర్ సించాన్, మనమైతే ఆ ర్యాంప్స్ ఉన్న ప్లేస్ దగ్గరికి వెళ్దాం. లెస్టర్ నాకు లొకేషన్ పెట్టాడు, లొకేషన్ ప్రకారంగా దూసుకుపోదాం. ఓకే సించాన్, మనమైతే వచ్చేసాం అనమాట. ఇది కూడా ఇందాక మనం వచ్చిన ప్రదేశమేరా. అదే ఇందాక వచ్చాం కదా బీచ్. ఆ బీచ్ దగ్గరే ఉన్న ఈ ర్యాంప్స్ మనం చూసుకోలేదు. ఈ ర్యాంప్స్ ఎవరు కూడా కంప్లీట్ చేయలేకపోతున్నారంట. ఇది బైక్తోనో కార్తోనో చేయకూడదంట. ఓన్లీ నడుచుకొని పరిగెత్తుకొని వెళ్ళాలంట. అది చాలా మంది చేయలేక ఫెయిల్ అవుతున్నారంట. సించాన్, మనం దీన్ని కనుక కంప్లీట్ చేసామనుకో హ్యాపీగా మనమైతే లోపలికి ఎంట్రీ అవ్వచ్చు. మర్చిపోకు, ఫినిష్ బోర్డుకి వచ్చిన వెంటనే నువ్వు ఫోటో తీయాలి, ఓకేనా? సో ముందుగా వచ్చేసి వాటర్లో ఒక ర్యాంప్ అయితే ఉంది. ఆ ర్యాంప్ని నువ్వు చేస్తావా, నేను చేయాలరా సించాన్? ధనువన్న, వాటర్లో ఉంది నేను చేస్తాను. మళ్ళీ పైనుంచి పడ్డాననుకో గట్టిగా దెబ్బ తగులుతుందేమని భయం వేస్తుంది. అందుకే వాటర్లో పడినా కూడా ఏం కాదు. వాటర్లో ఉంది నేను చేస్తాను, నువ్వు నార్మల్ది చెయ్యి, ఓకేనా? ఇంకేమైతే చేయాలని ఫిక్స్ అయ్యావు కదా, సరే చెయ్యి, జాగ్రత్త. ఇదిగోరా ఇదే, నువ్వు వాటర్లో నుంచి పై వరకు వెళ్ళి ఆ ఫినిష్ బోర్డ్ని ఫినిష్ చేసుకుంటూ ఆ ఫినిష్ బోర్డ్ దగ్గర ఫోటో తీసుకోవాలి. మర్చిపోకే, ఫోటో తీసుకొని రెడీగా ఉంచు. నేను కూడా అక్కడ వెళ్ళి అది కంప్లీట్ చేసి ఫోటో తీసుకొని మనమైతే టికెట్ లేకుండా ఎంట్రీ అవుదాం, ఓకేనా? ఓకే, వాడైతే కొంచెం కష్టమైందే పెట్టుంటాడు. ఫ్రీగా మనకి ఇది వస్తుందంటే ఇది చాలా కష్టమై ఉంటుంది. ఆల్రెడీ నాకు లెస్టర్ చెప్పింది ఏంటంటే దీన్ని చాలామంది ప్రయత్నించారంట, ఎవరు కంప్లీట్ చేయలేకపోయారంట. సించాన్, ఇక నువ్వు స్టార్ట్ అవ్వు, ఓకేనా? జాగ్రత్త. సో నాకైతే మాత్రం అసలు అర్థం కావట్లేదు ఎలా చేయాలో ఏంటనేది. సరే, ఈజీగా చేస్తాం. ఇప్పటివరకు మనం చాలా ర్యాంప్స్ని ఫాస్ట్గా చేసాం కదా, కానీ ఇది కార్తోనో బైక్తోనో కాదు, నడుచుకొని వెళ్ళాలంట. నడుచుకొని మనం చేసిన ర్యాంప్స్ చాలా తక్కువ ఉన్నాయి. ఇది కంప్లీట్ అవుతుందో లేదో పెద్ద డౌట్గానే ఉంది. సరే, కంప్లీట్ చేసి మనం ఎలా అయినా చూపించాలి, ట్రై చేద్దాం మనమైతే. ఓకే, మనకి సెకండ్ లొకేషన్ వచ్చేసి ఇక్కడ చూపెడుతుంది. ఏంటిది? ఓకే, ఈ లొకేషన్ వచ్చేసి జిమ్ దగ్గర చూపిస్తుంది. జిమ్ దగ్గర ఉన్నట్టుగా ఉంది నాకు తెలిసి. సో మనమైతే ఇంకొంచెం ముందుకైతే వెళ్ళాలి. అదిగోండి ఎదురుగా ర్యాంప్ అయితే కనబడుతుంది కదా, అదే అనుకుంటా. ఒకసారి మనమైతే కన్ఫర్మ్ చేసుకుందాం. ఓరి నాయనో, ఏంట్రా ఇది చూడడానికి అంత భయంకరంగా ఉంది. సరే, ఒకసారి మనమైతే ఇక్కడ ఉన్న వాళ్ళని అడిగేసి కన్ఫర్మ్ చేసుకుందాం. ర్యాంప్ అయితే నాకు తెలిసి ఇదై ఉంటుంది. ఒకసారి కన్ఫర్మ్ చేసుకుంటే బెటర్ కదా, ఎందుకన్నా మంచిది. ఒక్కసారి అడుగుదాం, ఆగండి. ఓకే, ఎక్స్క్యూజ్ మీ, ఒకసారి ఇక్కడ జరిగే ర్యాంప్ గురించి చెప్తారా? అదే మనకి కొత్తగా అట్లాంటిస్ అనే ఒక అక్వేరియం ఓపెన్ అయింది కదా బ్రో. ఇటు చూడు బ్రో, అట్లాంటిస్ అనే అక్వేరియం ఓపెన్ అయింది కదా, ఆ అక్వేరియంకి చేయాల్సిన ర్యాంప్ ఇదేనా? ఆగు, ఏంటి అట్లాంటిసా? ఇదే జాగ్రత్తగా చెయ్యు, ఎందుకంటే ఇది ఎవరు కంప్లీట్ చేయలేకపోయారు ఇప్పటి వరకు. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఇక అయితే లేట్ చేయకుండా తొందరగా మనమైతే చేసేద్దాం. ఓకే, ఇది చూడడానికి చాలా సింపుల్గానే ఉంది. డబ్బాలు ఎక్కడమేనా, ఇదేదో కష్టం అని నేను అనుకున్నానే. చాలా సింపుల్గా ఉంది. అరే రే, దీనికోసం మరి ఇంత కష్టమని ప్రతి ఒక్కరు బిల్డప్ ఇస్తున్నారు. ఇదేం కష్టంగా ఉందిరా బాబు, ఈజీగా ఇలాంటి అలా ఎక్కేస్తున్నాం మనం. ఓకే, ఈ డబ్బా సహాయంతో దీని పైకి అయితే వచ్చేసాం. ఓకే, సో ఇంత సింపుల్గా ఉంది. ఇంకా దీన్ని, అరే ఓ మై గాడ్, ఏంట్రా ఇది, దీని మధ్య నుంచి వెళ్ళాలా? సరే చూసుకొని జాగ్రత్తగా వెళ్దాం. ఒరే అటు ఇటు చూస్తే కింద పడిపోయేలా ఉన్నాం. అరే, ఈ మధ్యలో గ్యాప్ లేదు, జంప్ చేయాలి. ఇక్కడ జంప్ చేస్తే మళ్ళీ దెబ్బ తింటానేమో, మిస్ అవ్వకుండా జంప్ చేయాలి. 3, 2, 1 ఎస్ ఫైనలీ. అప్పా, గట్టి దెబ్బ తిన్నారా. అరే, ఇలా వద్దని అనుకోలేదు. ఒకవేళ మనం కిందన పెడితే మళ్ళీ ఫస్ట్ నుంచి చెయ్యాలా? అందుకేనా ఇంత కష్టం అంటున్నారు. ఓరి నాయనో, అలా అయితే ఇది ఎప్పుడు కంప్లీట్ అవుతుంది? ఎన్నిసార్లు కింద పడతాం మనం? సర్లేండి, మళ్ళీ ప్రయత్నిద్దాం. ఈసారి అయితే మాత్రం పట్టు విడిచేదే లేదు. ఓకే, ఈసారి చూసుకొని మనం జంప్ చేద్దాం. ఏ మాత్రమైనా తేడా అయితే కింద పడతాం. కింద పడితే మళ్ళీ ఫస్ట్ నుంచి రావాలి. మళ్ళీ పడ్డారు. అరే, ఈసారి కష్టపడి మళ్ళీ పైకి అయితే వచ్చేసాను. ఇక్కడ వరకు జంప్ చేసి ఇక్కడికి వచ్చాను. అమ్మయ్యా, ఫైనలీ కంప్లీట్ అయింది. ఓకే, ఇక్కడికి వచ్చేసాం. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఎక్కేసాం. అరే బ్రో, ఏం చేస్తున్నావు అన్నా? నిన్నటి నుంచి ఇది ఎక్కాలి అనుకుని చాలా సార్లు పడ్డాను, నా వల్ల కాలేదు. నువ్వు కూడా చేయకు, చాలా కష్టం, చేయలేమని నీలా కూర్చున్నట్లయితే ఏది చేయలేమన్నా. మనం ట్రై చేయాలి.
ఓకే, ట్రై చేస్తే ఏదైనా సాధించవచ్చు. ఓకే, ఏంట్రా నాయన చెత్త కుప్పలు పైన పెట్టారు. అయ్య బాబోయ్, మనం చాలా ఎత్తుకొచ్చేసాను చూడండి. ఇక్కడి నుంచి మొత్తం క్లియర్గా కనబడుతుంది. ఓకే ఓకే ఓకే, ఇది కూడా ఎక్కేద్దాం. ఇది కొంచెం సింపుల్గానే అనిపిస్తుంది. ఎస్ ఎస్ ఎస్, మెల్లగా ఎక్కాలి. ఏ మాత్రమైనా తేడా అయితే కింద పడితే పళ్ళు రాలిపోతాయి. మళ్ళీ ఫస్ట్ నుంచి చేయాలి అప్పుడు. ఓకే ఓకే, ఇప్పుడైతే సన్నంగా ఉంది. ఓరి నాయనా, ఈ సన్నంగా ఉన్న దానిపైన మనం నడవాలా ఇప్పుడు? ఓకే, ఈ ఫెన్సింగ్ని చూసుకొని నడవాలి. ఏ మాత్రమైనా స్లిప్ అయితే మాత్రం పడదు. మళ్ళీ పడ్డాం. అరే 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 అరే, అప్పా ఏంట్రా ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ నుంచి చేయాలా? సర్లే, మనమైతే తగ్గేది లేదు, ఆగేదే లేదు. ఫైనల్లీ మళ్ళీ ఇక్కడికైతే వచ్చేసాం. ఓకే, ఈసారి ఎలా అయినా సరే మనం కంప్లీట్ చేయవలసిందే. దీన్ని చూసుకొని ఈ ఫెన్సింగ్ని మెల్లగా క్రాస్ చేయాలి. కొంచెం చూసుకొని వెళ్దాం, కంగారు పడద్దు. ఎందుకంటే ఏమాత్రం ఇటు అటు అయినా సరే పడేది కిందకే. చూసుకుని వెళ్ళాలి. ఓకే, దీన్ని పెద్ద రోడ్లా ఊహించుకొని వెళ్దాం. సన్నంగా ఉందని ఊహించుకొని వెళ్తే ఖచ్చితంగా కింద పడుతున్నాం. ఓకే, ఇప్పుడైతే ఈ డబ్బా పైకి ఎక్కాలి. అమ్మయ్య, ఎక్కేసాం. ఇప్పుడు మళ్ళీ దీని నుంచి ఇంకో డబ్బా ఎక్కాలి. అరే, ఇలాంటి సన్నమైన టాస్కులు పెట్టకండి రా, ఇంకా పెద్దవి పెట్టండి. ఇంత సన్నంగా ఉంటే ఎలా? ఓరి నాయనో, కిందను చూస్తే కళ్ళు తిరుగుతుంది. కిందను చూడకూడదు, చూడకుండా ఎక్కేయాలంతే. ఎస్, ఫైనల్లీ మనమైతే ఇది ఎక్కేసాం. ఆహా, ఇంత సింపుల్గా ఉంటే బాగుండు. అరే, ఇది కొంచెం సింపుల్గానే ఉన్నట్టుగా ఉంది, కానీ ఏమాత్రం తేడా వస్తే కింద పడతాం. చూసుకుని ఎక్కాలి, ఛాన్స్ ఇవ్వకూడదు. సో ఇప్పటివరకు మనం ఇన్ని దాటుకొని వచ్చాం కాబట్టి బాగా అలవాటైంది. ఓకే, ఇప్పుడు మళ్ళీ దీన్ని ఎక్కాలా చూసుకొని. ఎస్, ఎక్కేసాం. ఇంకా ఎంత ఎక్కాలరా దీనిపైకి? నేను ఎక్కడి వరకు వెళ్ళాలి నాకు అర్థం కావట్లేదు. ఓకే, వచ్చేసాం ఫైనలీ. ఓకే, ఇక్కడ వరకు వచ్చేసాం. లాస్ట్ ఇసుక బస్తా అనుకుంటా. అమ్మయ్య, ఎక్కేసాం. ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడి నుంచి దానిపైకి జంప్ చేయాలా? ఓకే ఓకే, ఇలాంటి జంపింగ్లు మనకి చిన్నప్పటి నుంచి బాగా అలవాటు ఉన్నాయి, ఈజీగా చేస్తాం. ఓకే, లెట్స్ గో. అరే, నేను జంప్ చేయకుండా క్లిప్ అయిపోయాను. అబ్బా, ఈసారి ఖచ్చితంగా జంప్ చేసేసా. అరే అరే, మళ్ళీ మిస్ అయిపోయింది. అరే అబ్బా, ఈసారి అస్సలు మిస్ అవ్వదు. ఇప్పుడు చూడండి ఎలా జంప్ చేస్తానో ఇప్పుడు. ఎస్, అరే ఎన్నిసార్లు చేయాలరా, నా వల్ల కావట్లేదు. మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలా? సర్లే, ఇంకా చేద్దాం, ఏం చేస్తాం. అమ్మయ్య, మళ్ళీ వచ్చేసాం. ఈసారి మిస్ అయ్యే ఛాన్స్ లేదు. అమ్మ, అరే ఈజీగా పడిపోయామే ఈసారి. అమ్మా, ఇందాక నుంచి ఎన్ని కష్టాలు పడ్డామో, చివరికి మనమైతే ఇందులో పడ్డాం. అరే, దీని కింద నుంచే వెళ్ళాలా? ఎస్, కింద నుంచే వెళ్ళాలనుకుంటా. ఇప్పుడు దీన్ని యూజ్ చేసుకొని మనమైతే పైకి ఎక్కేయాలి. ఓకే, ఇక్కడ కొన్ని డబ్బాలు ఉన్నాయి, ఈ డబ్బాలు చూసుకోవాలి. ఆగు, వెళ్ళిపోకు. జారిపోయామంటే మళ్ళీ నేను పడతా కింద. ఓకే, ఈసారి చూసుకొని జాగ్రత్తగా జంప్ చేసుకొని మనం మెల్లగా వెళ్ళాలి. ఓకే, ఇప్పుడు చూడండి, వచ్చేసాం. ఇప్పుడు ఇక్కడైతే మాత్రం మనకి ఇలాంటి చెక్కలు నీట్గా ఉంటే నడుచుకొని వెళ్ళిపోతా కదా. ప్రతి దానికి కష్టమైన టాస్కులు పెడితే నేను ఎలా చేయాలి చెప్పండి. ఓకే, దీనిపైకి వచ్చేసాం. ఏ మాత్రమైనా స్లిప్ అయితే కింద పడి పళ్ళు రాలుతాయి. ఓకే, వచ్చేసాం మిత్రమా, వచ్చేసాం పైకి. ఇప్పుడు దీని నుంచి నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి? ఓకే, ఇప్పుడు ఇక్కడ నుంచి సెంటర్ దాని మీదకి వెళ్ళాలంటారా? లేదు, ఇక్కడ ఉన్నాయన్నమాట. వీటిని యూజ్ చేసుకొని మనమైతే పైకి వెళ్ళాలనుకుంటా. సరే, దీన్ని యూజ్ చేసుకొని ఎక్కేద్దాం. ఇక్కడ చిన్న మంచాల్లా ఉన్నాయి, గట్టిగా ఉండాలి. పడ్డానంటే మళ్ళీ పళ్ళు రాలుతాయి, చూసుకోవాలి. ఓకే, ఏంట్రా జారుతున్నావు? జారకూడదు నాన్న. నో, జారకూడదు. జాగ్రత్తగా మనమైతే పైకి వెళ్ళాలి. ఇప్పుడు జారే ఛాన్సే లేదు. అమ్మయ్య, ఓకే, మెల్లగా పైకి అయితే వచ్చేసాం. నెక్స్ట్ వచ్చేసి ఇది. ఓకే, చూసుకొని ఎక్కుతున్నాను, ఏమాత్రం కంగారు పడకుండా. అమ్మో రే పడిపోయాను రా. మళ్ళీ ఈసారి జాగ్రత్తగా వెళ్దాం. చూసుకొని అడుగు వేయాలన్నమాట. అడుగులో అడుగు వేయాలి. ఇప్పుడు అడుగులో అడుగు వేయకూడదు, జంప్ చేయాలి. ఎస్, వచ్చేసాం మిత్రమా, జంప్ చేసి వచ్చేసాం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి నెక్స్ట్ స్టేజ్ మీదకి జంప్ చేయాలి. ఓకే, కొంచెం వెనక్కి వెళ్దాం. ఇప్పుడు చూసుకొని ఒక్కసారిగా జంప్ చేయాలి. పడితే మళ్ళీ కరెక్ట్గా పడాలి. ఓకే, ఫైనల్లీ మెల్లగా అది ఇది దాటుకుంటూ వచ్చాం. కిందన పడ్డాను కూడా, కష్టపడి మళ్ళీ ఇక్కడ వరకు వచ్చాను. ఓకే గాయ్స్, ఇప్పుడు లేట్ చేయకుండా తొందరగా మనమైతే దీనిపైకి జంప్ చేద్దాం. చూసుకొని జంప్ చేయాలి. మళ్ళీ ఏ మాత్రమైనా తేడా అయితే మళ్ళీ కింద పడతాం. ఈసారి మిస్ చేసే ఛాన్సే లేదు మిత్రమా. రెడీగా ఉండు. మళ్ళీ ఎంత కష్టపడినా కూడా మళ్ళీ పడుతున్నాడు. అమ్మయ్య, ఎస్, ఫైనలీ జంప్ చేసాం. సో ఇంకొక లాస్ట్ది ఉందన్నమాట. ఈ డొక్కు నుంచి ఇంకా ఫినిష్ లైన్ దగ్గరికి వచ్చేసాం. ఆ ఫినిష్ లైన్ దగ్గరికి వెళ్ళి ఫోటో తీసి వాళ్ళకి పంపించాలి.
సో చూసుకొని మనమైతే జంప్ చేద్దాం. సింపుల్గా స్లోగా జంప్ చేసి సరిపోతుంది అనుకుంటా. కొంచెం వెనక్కి వెళ్ళి ఎస్. అరే అమ్మ పడిపోయాను అనుకున్నా, జస్ట్ మిస్, లేకపోతే పడిపోయి ఉండేవాడిని. ఓకే గాయస్, ఫైనల్లీ ఫినిష్ లైన్. ఎస్, కంప్లీట్ చేసేసాం. అబ్బా, ఇప్పుడు లేట్ చేయకుండా తొందరగా ఒక ఫోటో తీసుకోవాలి నాన్న. ఫోటో తీసుకొని ఈ ఫోటో వాళ్ళకి చూపించామనుకోండి, అప్పుడు మనకి లోపలికి ఎంట్రీ ఉంటుంది. అరే నేను ఒక్కడనే కాదు, సించాన్ గడు కూడా ఫినిష్ చేయాలి దాన్ని. సించాన్ గడు ఏం చేస్తున్నాడు ఏంటో, నాకు తెలిసి వాడు ఫినిష్ చేస్తూ ఉంటాడు. ఓకే, ఇప్పుడు మనం ఫినిష్ లైన్ అయితే ఫోటో తీసుకుందాం. ఫోటో తీసుకొని వాళ్ళకైతే చూపిద్దాం. ఎస్, లాస్ శాంటోస్ మ్యారథాన్ మనం కంప్లీట్ చేసేసాం. సో ఫైనల్లీ ఫోటో కూడా తీసుకున్నాం. ఈ ఫోటోని వాళ్ళకైతే వెళ్ళి చూపిద్దాం. సేవ్ చేసుకుంటున్నాను ఫోటోని. సించాన్ గడు ఎలా కంప్లీట్ చేశాడో ఏంటో దాన్ని. వామ్మో, ఓరి నాయనో, ఇప్పటికి ఎన్నిసార్లు కిందకి పడ్డాను. ఈసారి అయితే మాత్రం వదిలేది లేదు. అందుకే మళ్ళీ మొదటి నుంచే ప్రారంభిస్తున్నాను. ఎన్నిసార్లు పడుతున్నా పైకి లేస్తూనే ఉన్నాను. నాకు బాగా అలవాటైంది. ఇప్పుడు నేను మిస్ చేయకుండా జాగ్రత్తగా ఎలా అయినా సరే దీన్ని కంప్లీట్ చేసి తీరుతాను. ధను అన్న నువ్వే కంగారు పడుకో, నేను తొందరగా దీన్ని కంప్లీట్ చేస్తాను. ఓకే గాయస్, ఇప్పుడు చూడండి సించాన్ గడి అసలైన మజాకా. ఇప్పుడు నేను ఎట్టి పరిస్థితిలో దీన్ని వదిలేదే లేదో. వచ్చేస్తున్నా మిత్రమా, వచ్చేస్తున్నా. ఎస్, ఓకే, ప్రారంభమైంది. మెట్లు ఇందాక నుంచి ఇవి ఎక్కుతూనే ఉన్నా కానీ పడుతూనే ఉన్నాను. ఇప్పుడు నాకు కొంచెం అలవాటైంది కాబట్టి ఈజీగా ఎక్కేస్తున్నాను. నేను పొట్టోడిని కదా, అందుకే సరిపోవట్లేదు. కానీ పర్వాలేదు, ఎక్కేస్తాను. ఎందుకంటే ఎక్కడంలో మనకి చాలా చాలా తెలుసు. చిన్నప్పటి నుంచి జాంకాయలు దొంగతనానికి వెళ్ళేటప్పుడు జామ చెట్లు ఎక్కేవాడిని. అలానే మామిడి పళ్ళు దొంగతనానికి వెళ్ళేటప్పుడు మామిడి చెట్లు ఎక్కేవాడిని. అన్నీ ఎక్కడంలో మనకి బాగా తెలుసు. ఈసారి ఇది కూడా మిస్ చేయకుండా మనమైతే ఎక్కేద్దాం. ధను నన్ను వెంకంగారు పడుకు, నేను ఎట్టి పరిస్థితుల్లో దీన్ని కంప్లీట్ చేసి తీరుతా. ఎస్, మనమైతే పైకి వచ్చేసాము. ఇంకొంచెం మాత్రమే ఉంది. ఓకే సించాన్, నువ్వు ఎక్కేయగలవు. ఎస్, ఈ పార్కౌట్ని ఈజీగా నేను కంప్లీట్ చేసి తీరుతాను. ఓకే, ఇప్పుడు ఇక్కడి నుంచి కిందకైతే జంప్ చేయాలి. 3, 2, 1 జై బజరంగబలి. ఎస్, ఫైనల్లీ కంప్లీట్ చేసేసాం. అరే ఏమైంది? అమ్మా, ఇంకా నేను కింద పడ్డా అనుకున్నాను. సో ఫైనల్లీ మనం అయితే ఇక్కడికి వచ్చేసాం. దీనిపైకి ఎక్కేసాం. ఇందాక నుంచి ఇక్కడ పడుతూనే ఉన్నాను. ఫైనల్లీ కంప్లీట్ చేసేసాం. ఇప్పుడు మిస్ చేయకుండా మనమైతే దీన్ని ఎక్కాలి. ఓకే, ఎక్కేసాం. నో పడ్డా అనుకున్నారా బాబు కింద? అమ్మయ్య, కిందిది ఉంది కాబట్టి ఏం కాలేదు. లేకపోతే మళ్ళీ ఫస్ట్ నుంచే చేయాలి మనం. ఓకే, ఈసారి చేసేస్తాను చూడండి. ఎక్కాను ఇది. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఎక్కేద్దాం. చూసుకొని ఎక్కితే ఏం కాదు, మనం సైడ్ నుంచి చూసుకొని ఎక్కాలి. ఎస్, ఎక్కేస్తున్నాం. సించాన్, ఇలానే ఎక్కాలరా, అప్పుడురా నీలో ఉన్న బలం మొత్తం బయటకు వస్తుంది. నీ టాలెంట్ మొత్తం జనాలకి తెలుస్తుంది. నేను ఎంత కష్టపడి ఎక్కుతున్నాను, చేస్తున్నాను. మీరు కనీసం ఒక్క లైక్ కొట్టారా నా కోసం? మీరు కొట్టరే. నేను ఎప్పుడు అడగను లైక్ కొట్టమని, అడిగితే కానీ కొట్టరు. సర్లేండి, కొట్టండి ఇప్పుడైనా ప్లీజ్. ఓకేనా? ఇప్పుడు ఇక్కడి నుంచి అక్కడికి జంప్ చేసేద్దాం. వచ్చినామండి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి పడిపోయి ఉండేవాడిని. అమ్మా, పడిపోతాడు. అమ్మా, జస్ట్ మిస్. పడిపోతే మళ్ళీ ఏదైనా అయ్యేది. అమ్మయ్య, ఫైనల్లీ ఇక్కడికి వచ్చేసాం. ఇదేంటి ఇంత సన్నంగా ఉంది? ఓరి నాయనా, ఈ పెన్సిల్ దగ్గర నుంచి ఇప్పుడు నేను నడాలా? సరే, నడిచేద్దాం. మనం భయపడడానికంటూ ఏం లేదు. ఈజీగా నడుచుకొని వెళ్ళిపోతాం. ఎందుకంటే ఇది కొంచెం మన కాళ్ళకి తగ్గట్టు సైజులోనే ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు. ఓకే, ఇప్పుడు అక్కడి వరకు కార్నర్కి నడుస్తాం. ఇప్పుడు కరెక్ట్గా మనం తిరగాలి. ఒక కాలు మీద ఒక కాలు. నా సింగిల్ కాలు. అమ్మా, సింగిల్ కాలు మీద నడుచుకుంటూ వచ్చాను. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? ఓకే, నాకు తెలిసి దీనిపైనుంచి జంప్ చేసి దానిపైకి అయితే వెళ్ళాలనుకుంటా. ఓ, సూపర్గా ఉండే దీని సెట్టింగ్. దీనిపైనుంచి జంప్ చేసి ఎక్కడికి వచ్చాను? అరే, మళ్ళీ ముందుకు వచ్చేసానా? దాని లోపల నుంచి జంప్ చేసినాక కిందకి జారి ఓహో, ఇక్కడికి వచ్చామా? ఇప్పుడు ఇక్కడి నుంచి ఆ కొట్టుపైకి జంప్ చేయాలనుకుంటా. సరే, మనమైతే జంప్ చేద్దాం. ఓకే, మనమైతే జంప్ చేద్దాం. 3, 2, 1 గో. అరే అబ్బా, పడ్డానే. ఈసారి ఖచ్చితంగా వెళ్తాను. ఎన్నిసార్లు పడినా మళ్ళీ లేస్తాను. ఎస్, ఫైనల్లీ వచ్చాను. మళ్ళీ ఫస్ట్ నుంచి అవన్నీ కంప్లీట్ చేసుకొని ఇక్కడ వరకు వచ్చాను. ఏం చేస్తాను చెప్పండి, తప్పదంతే. ఓకే, ఇప్పుడు ఒకసారి మనమైతే ఇది కూడా ఎక్కేద్దాం. ఎస్, ఇది కూడా మెల్లగా ఎక్కేద్దాం. ఇదంతా కొంచెం ఈజీగా ఎక్కచ్చు అనిపిస్తుంది. మిగతా మొత్తం చాలా కష్టంగా ఉన్నాయి. సించాన్ గడు చిన్నోడు కాబట్టి కొంచెం ఈజీ ఇవ్వాలబ్బా. మరి ఇంత కష్టంగా ఇస్తే ఎలా చెప్పండి? మా వాళ్ళు కనీసం లైక్ చేసి నాకు కండ కూడా ఇవ్వట్లేదు. నాకు మీరు లైక్ చేస్తే మంచిగా కండ వచ్చి శక్తి వస్తుందన్నమాట. అప్పుడు నేను వెళ్ళగలను. ఎస్, ఇలా వెళ్ళగలను.
ఇప్పుడు చూడండి ఇక్కడికి వచ్చేసాం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడికి. ఎస్, ఫైనల్లీ ఇది కూడా కంప్లీట్ చేసేసాం. ఇప్పుడు ఇక్కడ నుంచి డైరెక్ట్గా గొట్టం పైకి జంప్ చేయాలి. 3, 2, 1 మళ్ళీ పడ్డాను. అరే ఈసారి ఎలా అయినా సరే నేను జంప్ చేస్తాను. కష్టపడి తాటుకుని వచ్చాను రా. ఫైనల్లీ జంప్ చేసేసాను రా మిత్రమా. చూసారా, అట్టగుంటదన్నమాట మనతో ముచ్చట. జస్ట్ మిస్ పడుండేవాడిని. అయ్యి బాబాయ్, కరెంట్ ఉందేంటి ఇక్కడ? ఓకే, కరెంట్లో ఎలక్ట్రిసిటీ లేదు, జస్ట్ కరెంట్ బోర్డు మాత్రం ఉంది, అందుకే మనకి ఏం కాదు. ఓకే, మనం మెల్లగా వెళ్తూ ఇక్కడి నుంచి ఇక్కడికైతే వచ్చేద్దాం. ఓకే, జంప్. మెల్లగా వచ్చి పడిపోతా పడిపోకుండా చూసుకుని వెళ్ళాలి. ఎస్, ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి కూడా వెళ్ళిపోదాం. ఓకే, చూసుకోరా సించాన్. 3, 2, 1 ఎస్, జంప్ చేసాం. అరే పడిపోతారు రే, చూసుకొని వెళ్ళాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇంకొక దానిపైకి, దీనిపైకి కూడా వెళ్ళాలి. 3, 2, 1 జంప్ చేసేద్దాం చూసుకొని. అరే భయం వేస్తుంది నాకు. అరే సరే, ఈసారి వెనకడుగు వేసేదే లేదు. ఇప్పుడు నేను ఎలా అయినా వెళ్ళిపోయా. అరే మళ్ళీ పడుండేవాడిని, జస్ట్ మిస్. కార్నర్కి వచ్చి ఆగిపోతున్నాను. ప్రాణగణం దగ్గరికి వచ్చి తప్పించుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్, దీన్ని కూడా మనం కంప్లీట్ చేసేద్దాం. ఎస్, 3, 2, 1 మెల్లగా. అమ్మా వచ్చేసాం. అయ్య బాబోయ్, నా గుండెలో ఫుల్గా యాంగ్జైటీ పెరిగిపోతుంది. ఓకే, ఇక లేచి ఇక్కడ లాస్ట్. ఫైనల్లీ మనమైతే డబ్బా పైకి వచ్చేసాం. ఇప్పుడు దీన్ని సపోర్ట్ తీసుకుని పైకి అయితే రావాల్సి ఉంది. ఎస్, ఫైనల్లీ మనమైతే పైకి వచ్చేసాం గైస్. ఇక లేట్ చేయకుండా తొందరగా నెక్స్ట్ టాస్క్ కూడా కంప్లీట్ చేసేద్దాం. అరే లాస్ట్కి వచ్చేసాం, ఫినిష్ బోర్డ్ దగ్గరికి వచ్చేసాం. అరే కింద పడ్డాను. అబ్బా, ఇది ఫేక్. అయ్యో బాబోయ్, అక్కడున్న పొదల దగ్గర ఏం లేదు, మొత్తం ఫేక్. అది చూసుకొని రాకపోతే పడిపోయి ఉండేవాళ్ళం మళ్ళీ కూడా. అమ్మ, కష్టపడి మళ్ళీ కంప్లీట్ చేసుకొని వచ్చాను. ఓకే, ఇప్పుడు చూసుకుంటూ ఈ లాస్ట్ దాన్ని కూడా కంప్లీట్ చేయాలి. లాస్ట్ అండ్ ఫైనల్ ఫినిష్ లైన్ దగ్గరికి వచ్చేసాం మిత్రమా, కంప్లీట్ చేసాం. మీరు ఇచ్చిన లైక్ల వల్లే ఇక్కడ వరకు వచ్చినట్టుగా ఉన్నాను. ఓకే, ఇప్పుడు ఒక్కసారి మనం ఫోటో తీసుకుందాం. ఓ మై గాడ్, ఫైనల్లీ ఫినిష్ లైన్ని ఫోటో తీసేసాం. అంటే మన టికెట్ కన్ఫర్మ్ అయిపోయినట్టే. ఈ ఫోటోని సేవ్ చేసుకుందాం. ఎస్, ఫైనల్లీ దీన్ని అయితే సేవ్ చేశాను. మన టాస్క్ కంప్లీట్ అయిపోయింది. నాకు తెలిసి ధను అన్న ఈ పాటికి ఎప్పుడో కంప్లీట్ చేసి ఉంటాడు. మనం కిందకైతే వెళ్దాం. ధను అన్న వచ్చేసరికి ఒడ్డు దగ్గర వెయిట్ చేద్దాం. ఓకే గైస్, లెట్స్ గో. ఓకే, ఫైనల్లీ మనం అయితే వచ్చేసాం అనమాట. సించాన్ గడ ఏం చేస్తున్నాడు ఏంటో. రే సించాన్, ఇది కంప్లీట్ అయిందంటారా? లేదనుకుంటా. ఓ, సించాన్ గడ ఇక్కడే ఉన్నాడు. ఓ సించాన్, ఏంట్రా కంప్లీట్ చేసావా? అయిపోయిందా? ఫోటో తీసుకున్నావా? అలాంటి వాటిలో మనం ముందే ఉంటాం ధను అన్న, నీకు తెలీదా చెప్పు? కంప్లీట్ అయిపోయింది, ఫోటో కూడా తీసుకున్నాం. ఇక లేట్ చేయకుండా తొందరగా మనమైతే టికెట్ ఇచ్చేసి ఎంట్రీ అయిపోవడమే. అదే ఆ ఫోటో చూపించి పదధను అన్న ఫాస్ట్గా. ఎస్, చూసారా, ఇప్పుడు మనకి టికెట్లు లేకపోయినా సరే మన కష్టంతో మనం గెలుచుకున్నాం. ఇప్పుడు రేపు మా స్కూల్లో ఉన్న ప్రతి ఒక్కరికి చెప్తాను. ఈ ఫోటో చూసరికి షాక్ అవుతారు. వాళ్ళందరూ డబ్బులు ఇచ్చి టికెట్లతో వెళ్ళారేమో, కానీ నేనైతే కష్టపడి ఒక పెద్ద ర్యాంప్ని కంప్లీట్ చేసి వెళ్ళాను. అది కూడా సముద్రం పైన ఉన్న ర్యాంప్ని కంప్లీట్ చేశాను. ధను అన్న, వినడానికి చాలా పెద్ద విషయంలా ఉంది కదా? అవునరా సించాన్, ఫైనల్లీ నువ్వు అనుకున్నట్టుగానే సాధించాం. ఇప్పుడు మనం లోపల అక్వేరియంలోకి ఎంట్రీ కాబోతున్నాం. ఓకే గైస్, ఇప్పుడైతే లేట్ చేయకుండా ఫోటోని అయితే చూపించేద్దాం. అట్లాంటిస్కి అయితే వచ్చేసామన్నమాట. లోపలికి ఎంట్రీ అవ్వబోతున్నాం. మన బండిని మంచిగా పార్క్ చేద్దాం. ఓకే, ఇక లేట్ చేయకుండా తొందరగా వీరికి ఫొటోస్ చూపిద్దాం. సించాన్, నీ ఫోటోని కూడా చూపి. ఎక్స్క్యూజ్ మీ మిస్టర్, అట్లాంటిస్లోకి ఎంట్రీ అవ్వబోతున్నాం. అది కూడా ర్యాంప్ని కంప్లీట్ చేసి ఇక్కడి వరకు వచ్చాం. వాట్, ర్యాంప్ ని కంప్లీట్ చేస్తారా? నమ్మలేకపోతున్నాను. ఒకసారి ఫోటో చూపించండి. ర్యాంప్ ని కంప్లీట్ చేసి వచ్చింది ఒక్కరు మాత్రమే, అది మీరే అనుకుంటా ఫస్ట్ టైం. ఓ మై గాడ్, ఎస్, కంప్లీట్ చేశారు. ఓకే సార్, ఓకే, ఇక మీరు లోపలికి వెళ్ళొచ్చు. సించాన్ సార్, ఇక మీరు కూడా తన ఫోటో కూడా చూసాను, మీరిద్దరు లోపలికైతే వెళ్ళొచ్చు సార్. ధనువన్న, నాది కూడా నేను చూపించేశాను. ఇక లేట్ చేయకుండా లోపలికైతే వెళ్దాం ధనువన్న. ఓకే సించాన్, లేట్ చేయకుండా లోపలికైతే వెళ్దాం. అరే సించాన్, రా వచ్చేసాయి. ఎక్స్క్యూజ్ మీ మిస్టర్, కొంచెం మీరు సైడ్కి తప్పుకుంటే అప్పుడు మేము లోపలికైతే వెళ్ళగలం. సైడ్కి వెళ్తారా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఓకే సించాన్, లోపలికి ఎంట్రీ అయిపోదాం. మనం ర్యాంప్ని కంప్లీట్ చేసి వచ్చాం కాబట్టి ఆ మాత్రం ఉంటుంది. ఓ మై గాడ్ సించాన్,
లోపలికి వచ్చేసాం. ధనువన్న సూపర్ ఉంది అక్వేరియం. ధనువన్న దానికంటే హ్యాపీనెస్ ఏంటంటే ఇందాక ఒక బౌన్సరు నేను స్టార్టింగ్ లోనే బయటికి తగిలేశాడు కదా, వాడే ఇప్పుడు నేను సార్ అని పిలిచి లోపలికి పంపించాడు. సూపర్ అనిపించింది. ధనువన్న ఏంటిది మొత్తం ఇంత బాగుంది, ఒక సైడ్ లో మనం ఈత కొట్టచ్చు, ఒక సైడ్ లో నడుచుకుంటూ చూడొచ్చు. వావ్ సించాన్ నువ్వు మంచిగా చూసి ఎంజాయ్ చేయరా, నేను కూడా మనోళ్ళందరికీ చూపిస్తాను. అరే ఏంట్రా ఈ చేప మూతి చూసావు ఎలా వచ్చిందో. గైస్ చూడండి ఇక్కడ చేపలన్నీ డాన్స్ చేస్తున్నాయి, సూపర్గా ఉంది. అరే రే 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 ఈ చేప మూతి డిఫరెంట్గా ఉంది, అంటే వింత వింత చేపలన్నీ తీసుకొచ్చినట్టుగా ఉన్నారు. అవును సార్, ప్రపంచంలో ఉన్న అరుదైన చేపలన్నీ ఇక్కడికే వచ్చాయి. సో అందుకే ఇది చాలా చాలా పేరుగాంచిన అట్లాంటిస్ అక్వేరియం. ఓకే అదా అర్థమైంది సార్, థ్యాంక్ యూ. అరే చూడండి చేపలు అయితే మాత్రం బుర్ర పాడున్నాయి. సించాన్ గడికి ఫేవరెట్ అయిన డాల్ఫిన్స్ ఇవన్నీ డ్యాన్స్ చేస్తుంటే వాడికి ఇంకా హ్యాపీగా ఉంటుంది. అలా చూడండి పైన ఎలా డ్యాన్స్ చేస్తుందా చేప. అర్రే రే ఈవిడేంటి చేపలు చూసి ఈవిడ కూడా డ్యాన్స్ చేస్తుందా ఏంటి. అరే 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 ఈ సైడ్ మొత్తం డాల్ఫిన్స్ అయితే ఉన్నాయి. అరే ఇటు సైడ్ అయితే మొత్తం వేల్స్ ఉన్నాయి, ఇవన్నీ బ్లూ వేల్స్ అనుకుంటా. చూసుకోండి ఎంత ఉన్నాయో. అరే 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 పల్టీలు కొట్టి మరీ డ్యాన్స్ చేస్తున్నాయి. అలా చూడండి కింద ఎలా తిరుగుతుందో. చిన్న చేపలు కూడా ఉన్నాయి, చిన్న చేపలు కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఓకే నేనైతే ఎప్పుడు ఇంత రేర్గా వీటిని అయితే చూడలేదు. ఈ చేపలు అయితే డిఫరెంట్గా డ్యాన్స్ చేస్తున్నాయి, వింత వింత చేపలని తీసుకొచ్చినట్టుగా ఉన్నారు చూసారా. అరే యార్ ఇంకా అక్వేరియంలో చూడడానికి చాలా ఉంది, ఇది మాత్రమే కాదు ఇంకా చాలా ఉంది. అటు సైడ్ కూడా ఉంది, అటు సైడ్ ఇంకా మీరు చూడలేదు. ఇటు సైడ్ మనం ఓన్లీ వేల్స్ ఇంకేంటిది డాల్ఫిన్స్ చూసాం, ఇంకా మనం చూడాల్సింది షార్క్స్. సో షార్కులు కూడా చూడాలంటే మనం అటు సైడ్ వెళ్ళాలనుకుంటా. ఇటు సైడ్ అయితే మనం ప్రతిదీ కూడా చూసేస్తాం. ఇది చూడండి ఎలా డ్యాన్స్ చేస్తుందో, డిఫరెంట్గా కిందకి తిరిగి డ్యాన్స్ చేస్తుంది. అరే డ్యాన్స్ చేసే చేపల ఇది ఎక్కడ చూడలేదురా బాబు, ఇది ఎక్కడి మాస్టరా మామ. సరే లేట్ చేయకుండా మీకు అది కూడా చూపిస్తాను షార్క్ ఎలా ఉందో. అరే ఏమన్నా కట్టారా అండర్ వాటర్ ఆ చేపలు మళ్ళీ ఏం చేయవా. సరే లోపలికి వెళ్ళి చూద్దాం. అరే ఇదైతే మనం స్విమ్ చేయాలనుకుంటా. ఓకే ఎంత పెద్ద షార్క్స్ ఉన్నాయి చూడండి. ఆ షార్క్లన్నీ డిఫరెంట్గా ఉన్నాయి, వాటి తలలు కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. అవి డ్యాన్స్ కూడా చేస్తున్నాయి, షార్కులు కూడా డ్యాన్స్ చేస్తున్నాయా. అర్రే డిఫరెంట్గా చేస్తున్నాయి చూడండి. వాటి మూతి చూడండి ఎలా పెట్టాయో. అరే ఏమన్నా ఉందా, సూపర్ ఉంది అసలు. చూడ్డానికైతే మాత్రం చాలా అద్భుతంగా ఉంది. అరే ఇంత అద్భుతమైన చేపలు ఎలా. అరే అవి చూడండి చిన్న చేపల్ని ఎలా తింటున్నాయో లాంగ్లో ఉన్న షార్కులు. అరే యార్ ఏమన్నా ఉందా. లైఫ్ టైంలో ఒక్కసారైనా అక్వేరియంకి వెళ్ళాలబ్బా, అది కూడా అండర్ గ్రౌండ్ అక్వేరియంకి. సో ఫైనల్లీ అనుకున్నట్టుగానే మనం వెళ్ళాము. చూడండి ఎలా ఉందో. ఇక్కడ చూడండి చేపలు ఎంత డిఫరెంట్గా ఉన్నాయో. ఇవన్నీ డ్యాన్స్ చేస్తున్నాయి కార్నర్కి వచ్చి. ఏం చేస్తున్నాయో చేపల్లారా, ఈవిడ్ని మింగేద్దామని చూస్తున్నారా ఏంటి. అంత పని చేయకండి అమ్మా, చచ్చిపోద్దా పాప. ఓకే గాయస్ సించాన్ గారి దగ్గరికి వెళ్ళి ఒక్కసారి వాడు ఎలా ఫీల్ అవుతున్నాడో చూడాలి. వాడు ఇవన్నీ చూసుంటాడు నాకు తెలిసి. వాడు ఎక్కడ ఉంటారంటారు. వాడు ఇంకెక్కడ ఉంటాడు, వాడు ఉంటే మళ్ళీ డాల్ఫిన్స్ దగ్గరే ఉంటాడు, ఎందుకంటే వాడు ఫేవరెట్ అవే కాబట్టి. అరే సించాన్ ఏం చేస్తున్నావురా. ఓర్రి నీ డాన్స్ చేస్తున్నావురా. ఆ డాల్ఫిన్స్ డాన్స్ చేస్తున్నాయని వీడు కూడా డాన్స్ చేస్తున్నారు చూడండి. ధనువన్నా నువ్వు కూడా వచ్చి జాయిన్ అవ్వు, డాన్స్ గో. నా డాల్ఫిన్ ఫ్రెండ్ ఎదురుగా ఉన్నాడు చూడు, డాన్స్ ఎలా చేస్తున్నాడు. వాడు నేను కలిపి ఎత్తరం డాన్స్ చేస్తున్నావు, మరి మామూలుగా ఉండదు. ధనువన్నా నువ్వు కూడా జాయిన్ అవ్వు, డాన్స్. నాకు చాలా ఆనందంగా ఉంది సించాన్, నువ్వు అలా డాన్స్ చేయడం, నువ్వు హ్యాపీగా ఉండడం చూసారా. ఫైనల్లీ చిన్నోడైనా కూడా అనుకున్న సాధించాడు. సో టికెట్స్ లేవని మేము వెనకడుగైతే వేయలేదు, చివరికి ఏదో ఒకటి ఉంది. అది కూడా ఎన్నిసార్లు కింద పడినా కూడా పైకి లేచి మరి దీనిలో టికెట్స్ సాధించాం. చిన్నోడైన సించాన్ కూడా ఎంతో కష్టపడి సాధించాడు. మీరు కూడా ఏదైనా గట్టిగా అనుకుంటే సాధన చేయండి, సాధించండి.